ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన సందేశాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మీరు సంపూర్ణులను అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఓర్పు పనిచేస్తున్నదా? ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో భక్త యాకోబు తెలియచేసేది ఏమిటంటే, మనము సంపూర్ణులముగా ఏ విషయములోనూ కొదువలేని వారుగా ఉండాలి అంటే మనలో ఓర్పు పని చేయాలి. ఈరోజు అనేక మందిలో ఓర్పుకు బదులు ఆవేశం పనిచేస్తుంది, లేదా తొందరపాటుతనం పనిచేస్తుంది. అందుకే వారు వారి ప్రయత్నాల్లో సక్సెస్ సాధించలేకపోతున్నారు. స్కాట్లాండ్ దేశానికి చెందిన మెడికల్ డాక్టర్ ఏజే క్రోనిన్ అనారోగ్యం వల్ల తన వైద్య వృత్తి నుండి సెలవు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అతడు ఒక నవలను రాయాలనుకున్నాడు. అతడు తాను రాయాలనుకున్న నవలను సగం రాసిన తర్వాత అధైర్యంతో, అవిశ్వాసంతో ఆ రాత ప్రతిని చిత్తు కాగితాల డబ్బాలో వేసేశాడు. పూర్తిగా నిరాశ చెందిన క్రోనిన్ స్కాటిష్ హైలాండ్స్ లో తిరుగుతూ పచార్లు చేస్తూ ఉన్నాడు. అతడు అలా తిరుగుతూ ఉండగా ఒక చిత్తడి నేలను త్రవ్వుతూ దానిని ఎండబెట్టి పచ్చిక మైదానం చెయ్యాలని ప్రయత్నించే వ్యక్తి అతని కంటపడ్డాడు. ఈ డాక్టర్ క్రోనిన్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతడు, నేను ఈ చిత్తడి నేలను త్రవ్వుతూ దానిని ఎండబెట్టి పచ్చిక మైదానంలా చెయ్యాలని త్రవ్వుతున్నాను. మా నాన్న బ్రతికినంత కాలం ఈ చిత్తడి నేలను త్రవ్వి పచ్చిక మైదానం చెయ్యాలనుకున్నాడు, అయితే చేయలేకపోయాడు. మా నాన్న వదిలిపెట్టిన పనిని కొనసాగిస్తూ నేను ఈ నేలను త్రవ్వుతూ ఉన్నాను అని జవాబు చెప్పాడు. అది వినిన డాక్టర్ క్రోనిన్ ఇంటికి వచ్చి తనను తాను గద్దించుకొని తాను చెత్తబుట్టలో పడేసిన ఆ సగం నవలను బయటికి తీసి దానిని పూర్తి చేశాడు. ఆ నవల పేరే హేటర్స్ కాసిల్. అది ప్రింట్ అయిన తర్వాత 30 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. ఆ తరువాత క్రోనిన్ తన వైద్య వృత్తిని మానేసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత అయ్యాడు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో యాకోబు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి అని సంఘానికి సూచిస్తున్నాడు. ఈరోజు అనేక మందిలో ఆవేశం పనిచేస్తుంది, తొందరపాటుతనం పనిచేస్తుంది. తద్వారా వారు చేస్తున్న పనులను ఆపేసి ఏ పని పూర్తి చేయలేక తమ జీవితంలో విఫలం చెందుతున్నారు. దేవుని వాగ్దానాలను స్వతంత్రం చేసుకునే విషయములో కూడా మనము ఓర్పు వహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్నే భక్తుడు తెలియచేస్తున్నాడు. 6వ అధ్యాయము 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా అని చెబుతూ అబ్రాహామును గురించి మాట్లాడాడు. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అని 6వ అధ్యాయము 15వ వచనంలో తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మనకు ఎలాంటి బురద నేలను త్రవ్వమని అప్పగించినా దానిని త్రవ్వటానికి మనం ఇష్టపడుతున్నామా? ఓర్పుతో మనకు అప్పగించిన పనిని మనం చేద్దాం. నీ కుటుంబము ఒక చిత్తడి నేలగా ఉండొచ్చు, నీ సంఘం ఒక చిత్తడి నేలగా ఉండొచ్చు. దానిని త్రవ్వి ఎండబెట్టి పచ్చిక బయలుగా మార్చే ప్రయత్నాన్ని మనం విరమించుకోకూడదు. మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరిలో ఓర్పు క్రియ చేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.